పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరంలో దారుణం జరిగింది. భర్త భార్యను చంపి మృతదేహాన్ని బైక్పై పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, హత్యకు సంబంధించి మరిన్ని సమాచారాలేంటి? లక్ష్మి, పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరంలో ఈరోజు ఉదయం దారుణం చోటు చేసుకుంది. 10 ఏళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్న భార్యను భర్తే వివాహేతర సంబంధం అనే అనుమానించి దారుణంగా గొంతు నిలిమి చంపడం జరిగింది. నిందితుడు అల్లడి వెంకటేశ్వర్లు బాపట్ల జిల్లా చెందిన వ్యక్తి. ఇతను పల్నాడు జిల్లా మాచవరానికి చెందిన మహాలక్ష్మిని దాదాపు 10 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి కూడా 2 పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అయితే తన భార్య వేరే వ్యక్తితో వివాహిత సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో భార్యతో గొడవ పట్టడం జరిగింది. ఈ గొడవలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో భర్త నుంచి విడిగా ఉంటుంది భార్య. అయితే ఆ 2 పిల్లలు కూడా భర్త ఎవరైతే నిందితుడు ఉన్నాడో అల్లడి వెంకటేశ్వర్లు, అతని దగ్గర 2 పిల్లలు ఉంటున్నారు. భార్య మాత్రమే విడిగా తన స్వగ్రామమైన మాచవరంలో ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కూడా విడిగా ఉంటున్నప్పటికీ కూడా తన భార్య మీద అనుమానం పెంచుకున్న వెంకటేశ్వర్లు పదే తనతో గొడవ పట్టడం జరుగుతూ ఉంది. అయితే రాత్రి ఏదైతే భార్య సొంత ఊరు ఉందో మాచవరం, అక్కడికి వెళ్ళినటువంటి నిందితుడు భార్యతో ప్రేమగా మాట్లాడి తనకి బంగారం అది ఇస్తానని చెప్పి నమ్మించి ఈ రోజు ఉదయం తనని బండి మీద ఎక్కించుకొని మాచవరం నుంచి బయలుదేరాడు. అయితే ఊరు శివారికి వచ్చిన తర్వాత మరోమారు భార్యతో తీవ్ర స్థాయిలో ఘర్షణ పడినట్టు తెలుస్తుంది. ఈ ఘర్షణ పడిన నేపథ్యంలోనే ఆవేశంలో భార్యను గొంతు నిలిమి చంపినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చంపిన అనంతరం మృతదేహాన్ని ద్విచక్ర వాహనం మీదే తన సొంత జిల్లా అయిన బాపట్ల జిల్లా సంతమాంగూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. స్టేషన్ దగ్గరికి వెళ్లి పోలీసుల ముందు అతను లొంగిపోయాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై భార్య ఇంకేమన్నా కొనవుపిరితో ఉందా లేదా అపస్మారక స్థితిలో ఉందని కోణంలో వెంటనే ఆమె స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా పోలీసులు తీసుకువెళ్లారు. అయితే అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి తను చనిపోయినట్టుగా నిర్ధారించారు. కేవలం భార్య మీద ఉన్న అనుమానంతోనే ఈ నిందితుడు ఈ అల్లరి వెంకటేశ్వర్లు భార్యను చంపినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే ఈ హత్య అనేది పల్నాడు జిల్లా మాచవరంలో జరిగిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పోలీసులకి బాపట్ల జిల్లా పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ నర్సరావుపేట గ్రామీణ పోలీసులు బాపట్ల జిల్లా సంతమాగూరు ఆసుపత్రి దగ్గరికి చేరుకొని ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య ఎలా చేశాడు, ఇంకేమైనా వేరే కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. 2 పిల్లలు కూడా వస్తానికైతే నిందితుడు ఒక వినుకొండలో చిన్న ఒక బేకరీ దాంట్లో పనిచేస్తూ ఉన్నాడు. పిల్లలిద్దరు కూడా అక్కడే ఉంటున్నారు. ఒక భార్య మాత్రమే విడిగా సొంత ఊర్లో ఉంటుంది. సో ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఈ మనస్పర్ధలు వస్తూ ఉంది, వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది అన్న ఒక తీవ్రమైన మనస్తాపం చెందినటువంటి వెంకటేశ్వర్లు ఆ కోపంతో ఆవేశంతో ఈ హత్య చేసినట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారానికి వచ్చారు. పూర్తి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. లక్ష్మి, ధన్యవాదాలు వీరాంజనేయులు.